నమస్కారం. చక్కని ఏకాగ్రతని, చురుకైన జీవనశైలిని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈరోజు మన యోగామృతం కార్యక్రమం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంతోష్ యోగా స్టూడియోకి వచ్చేసిందండి. ఇక్కడ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ చందన గారు. మరి యోగాకి సంబంధించి ఈరోజు ఏం తెలియచేయబోతున్నారో చందన గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను చందన గారు. మరి ఈరోజు యోగాకి సంబంధించి మా సకులకి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం ఎత్తు పెరగడానికి కావాల్సిన ఆసనాలను నేర్చుకోబోతున్నాం. ఎత్తు పెరగడానికి అంటే బేసిక్గా అంటూ ఉంటారు కదా, ఒక వయసు దాటిన తర్వాత ఎత్తు పెరగలేరు అని చెప్పేసి. మరి ఈ ఆసనాలు వేయటం వల్ల ఎవరైనా ఎత్తు పెరగచ్చా, లేదంటే ఎదిగే పిల్లలకి ఇవి ఎక్కువ ఉపయోగపడతాయా? ఈ ఆసనాలు ఏ ఏజ్ వారైనా వేయచ్చండి. యూజువల్గా 18 ఏళ్ళ దాకే ఎత్తు పెరుగుతారు అంటారు, కానీ ఈ ఆసనాలు వేయడం వల్ల 18 నుంచి 30 ఏళ్ళ లోపు వాళ్ళు కూడా ఎత్తు పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 1 నుంచి 2 ఇంచుల దాకా ఎత్తు పెరుగుతారు. సో ఎవరైనా వేయచ్చు అంటారు? ఎస్. ఓకే, సో హోప్స్ అన్ని పెరిగిపోయి ఉంటాయి ఇప్పుడు మా సకలందరికీ కూడా. సో మరి ఏమేమి ఆసనాలు చూపిస్తున్నారు ఎత్తు పెరగడానికి? మొదటిది తాడాసనం, రెండవది తిర్యక్ తాడాసనం. ఓకే, తాడాసనం ఏ టైంలో వేయాలి అండ్ వేయటం వల్ల లాభాలు ఏంటి? ఇది మార్నింగ్ పరిగడుపున ఏమి తినకుండా వేస్తే దీని ప్రయోజనాలు చాలా బాగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ అంటే ఓన్లీ అల్పాహారం తిన్న తర్వాత 1 అవర్ గ్యాప్ తీసుకుని వేయాలి. అండ్ లంచ్ తిన్న తర్వాత కంపల్సరీగా 4 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. డిన్నర్ చేసిన తర్వాత మాత్రం ఈ ఆసనాలు వేయకూడదు. ఓకే ఓకే, సో మామూలుగా ఉదయాన్నే వేస్తే మంచిది ఇది. అవునండి. ఓకే, దీనివల్ల ఓన్లీ ఎత్తు పెరగడమేనా, లేదంటే ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? దీనివల్ల ఎత్తు ఒకటే కాదండి, మనం శరీరాన్ని స్ట్రెచ్ చేయడం వల్ల వెన్నుముక్క అనేది బాగా సాగుతుంది. అండ్ వెన్నుముక్కలో ఉన్న నరాలకి పటుత్వం అనేది వస్తుంది, మలబద్ధకం కూడా తగ్గుతుంది. సో వెన్నెముక స్ట్రెంగ్తెన్ అవుతుంది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ ఎవరికైనా సరే, ఎవరైనా వేయచ్చు. మరి నెక్స్ట్ ఆసనం అండి? నెక్స్ట్ ఇది తిర్యక్ తాడాసనం. ఇది కూడా మార్నింగ్ పరిగడుపున వేయాలి. పరిగడుపున ఏం తినకుండా వేస్తే దీని ప్రయోజనం అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్ తీసుకోవాలి. అండ్ లంచ్ చేసిన తర్వాత 4 అవర్స్ గ్యాప్. అండ్ డిన్నర్ చేసిన తర్వాత వేయకూడదు. దీనివల్ల లాభాలు ఏంటి? దీనివల్ల ఇది సైడ్ స్ట్రెచెస్ ఉంటాయి కాబట్టి నడుము భాగంలో ఉన్న కొవ్వు అనేది తగ్గుతుంది. అండ్ బాడీలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. ఓకే, దీనివల్ల డబుల్ ట్రిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయంటారు. ఎవరైతే ఎత్తు పెరగాలి అండ్ అలాగే సన్న కావాలి అనుకుంటున్నారో, అంటే ఎక్కువగా పొట్టపాగం తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఇది వేస్తే ఆసనాలు చాలా ప్రయోజనాన్ని ఇస్తాయి. ఓకే అండి, మరి ఎలా వేయాలో చూపిస్తారా? ఓకే చంద్ర గారు. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం తాడాసనం. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచాలి. నెమ్మదిగా చేతులని పైకెత్తాలి. ఇంటర్లాక్ చేసి అరచేతులని పైకి తిప్పాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ భుజాలని, ఛాతీని, కాళ్ళ మడమల్ని పైకెత్తాలి. కాళ్ళ వేళ్ళ పైన బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదైనా ఒక వస్తువు పైన దృష్టిని కేంద్రీకరించాలి. ఈ విధంగా 5 నుంచి 10 సెకండ్లు చేసిన తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ చేతులని, కాళ్ళని కిందకి దించాలి. ఈ విధంగా 5 నుంచి 10 రౌండ్ల దాకా చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా చేయాలో. ఇప్పుడు మీరందరూ నాతో పాటు చేయండి. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉంచుకొని నెమ్మదిగా చేతులని పైకెత్తి ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి అరిచేతులని పైకి తిప్పాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ ఛాతీని, భుజాలని పైకి లేపి కాలి వేళ్ళను కూడా పైకి లేపి బాడీని బ్యాలెన్స్ చేయాలి. ఏదైనా ఒక వస్తువు పైన దృష్టిని కేంద్రీకరించాలి. ఇలా 5 నుంచి 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ చేతులని కిందికి దించాలి. కాళ్ళని కూడా భూమికి ఆనించాలి. ఇప్పుడు మనం చేయబోయే ఆసన తిర్యక్ తాడాసన. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉంచి నెమ్మదిగా చేతులని పైకెత్తాలి. ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి అరచేతులని ఆకాశం వైపు తిప్పాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదులుతూ రైట్ సైడ్కి బెండ్ అవ్వాలి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ సెంటర్లోకి రావాలి. ఇదే విధంగా నెమ్మదిగా గాలి వదులుతూ లెఫ్ట్ సైడ్కి స్ట్రెచ్ అవ్వాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ సెంటర్లోకి రావాలి. ఈ విధంగా మనం 10 నుంచి 15 రౌండ్ల దాకా చేసుకుంటే చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. చూసారు కదా ఎలా చేయాలో. ఇప్పుడు మీరందరూ నాతో పాటు చేయండి.
కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. నెమ్మదిగా చేతులని పైకెత్తి ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి అరిచేతులని ఆకాశం వైపు తిప్పాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదులుతూ రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, దాన్ని గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ సెంటర్లోకి రావాలి. ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ చేయాలి. నెమ్మదిగా గాలి వదులుతూ లెఫ్ట్ సైడ్లో బెండ్ అవ్వాలి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ సెంటర్లోకి రావాలి. ఈ విధంగా 10 నుంచి 15 రౌండ్స్ దాకా చేయాలి. అపర్ణ గారు వేశారు కదా ఈ ఆసనాలు, మీకు ఎలా అనిపించింది? ఈ ఆసనం అయితే తాడాసనం బాగా స్ట్రెచ్ చేస్తున్నాం కదా, సో ఆటోమేటిక్గా బాడీ స్ట్రెచ్ అవుతుంది. మీరు చెప్పినట్టుగానే బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇది నిజంగానే చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా కూడా వేయచ్చు. అవును, చాలా ఈజీగా సింపుల్గా కూడా. అవును, చాలా సింపుల్గా ఉంది అండ్ ఎక్కువ స్ట్రెయిన్ కూడా అవ్వట్లేదు మనం. సో బాగా రిలీఫ్ వస్తుంది, ఎందుకంటే బాడీ అంతా స్ట్రెచ్ అవుతుంది కదా. నాకైతే చాలా నచ్చిందండి. ఐల్ స్టార్ట్ ఆఫ్ అంటే నేనైతే ఈ తాడాసనం అనేది రెగ్యులర్గా వేయడానికి ట్రై చేస్తాను. మరి తిరియక్ తాడాసనం అయితే కొంచెం టఫ్ అనిపించింది, ఎందుకంటే ఇటు సైడ్స్ స్ట్రెచ్ అవ్వాలి కదా, అది కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలిగితే మాత్రం మనం ఈజీగా వేయచ్చు. అండ్ అలాగే స్పెషల్లీ నాకు కొంచెం ఇక్కడ స్ట్రెస్ అనిపించింది, అంటే ఎప్పుడైతే మనం ఇట్లా బెండ్ అవుతామో అప్పుడు ఇటు ఆపోజిట్ సైడ్లో కాస్త స్ట్రెస్ అనిపించింది. సో దానివల్లే మనకి ఇక్కడ పొట్ట దగ్గర ఉన్న కొవ్వంతా కరుగుతుంది అనుకుంటాను. నడుము భాగం చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది. నాకు ఈ 2 ఆసనాలు కూడా చాలా నచ్చాయండి. మరి ఇంత మంచి ఆసనాలు అంటే ఎత్తు పెరగడానికి, అలాగే కొవ్వు కూడా తగ్గుతుంది అండ్ బాడీ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మంచి మంచి ఆసనాలు మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.